సూర్య కెరియర్లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన సినిమాల్లో జై భీమ్ కూడా ఒకటి. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. కోవిడ్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది జై భీమ్. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా మరో ఘనత సాధించి ట్రెండింగ్ లోకి వచ్చింది. సూర్య హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ జై భీమ్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. డిజిటల్ రిలీజే అయిన జై భీమ్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ సక్సెస్ రేంజ్ లో బస్ క్రియేట్ చేసింది ఈ మూవీ. జై భీమ్ తర్వాత సూర్య చేసిన సినిమాలేవి ఆ స్థాయిలో మెప్పించలేదు. అందుకే ఇప్పటికీ జై భీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు తమిళ ఆడియన్స్. రీసెంట్ గా తమిళనాడు ప్రభుత్వం స్టేట్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది. 2016 నుంచి 2022 మధ్య రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి విన్నర్స్ ని అనౌన్స్ చేశారు. జై భీమ్ ఆ ఏడాది స్టేట్ అవార్డ్స్ లో సత్తా చాటింది. ఏకంగా 7 విభాగాల్లో అవార్డులు సాధించింది ఈ సినిమా. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటి, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు విభాగాల్లో జై భీమ్ అవార్డులు సాధించింది. వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిపోయిన సూర్య అభిమానుల్లో జై భీమ్ న్యూస్ కాస్త జోష్ తీసుకొచ్చింది. జై భీమ్ రిలీజ్ టైంలో ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా ట్రెండింగ్లోకి రావడంతో సీక్వెల్ కావాలన్న డిమాండ్ కూడా మరోసారి తెరపైకొచ్చింది.